నమస్తే అండి. నమస్తే సార్. డిబేట్కి స్వాగతం అండి. సరే, వేణుస్వామి వీడెవడండి? ఎవడెవడు కాపురాలు చేస్తారో, ఎవడెవడు కాపురాలు కూలిపోతాయో, ఎవడు కొంపల్లో నిప్పు పెట్టాలో ఈడెవడండి చెప్పడానికి? ఈడే ప్రతి కొంపలోనూ నిప్పు పెడుతున్నాడు. ఇప్పుడు నాగార్జున కొడుకు నాగ చైతన్య కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. విడాకులు ఇచ్చేశారు అంతకుముందు సమంతకి. వీళ్ళు మళ్ళీ కలిసి ఉండరు, వీళ్ళు విడిపోతారు, వీళ్ళు కాపురం చేయరు, అసలు వీళ్ళ పెళ్ళే కాదని చెప్తున్నాడు వీడు. అసలు ఈడు ఎవడండి ఇవన్నీ మాట్లాడతాకి? సార్, వేణుస్వామి కథ ముగిసింది. వేణుస్వామి చెప్పే జాతకాలు నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. ఎందుకంటే గతంలో 3-4 విషయాల్లో ఇది నిజమైంది. తెలంగాణలో కేసీఆర్ గారు మళ్ళా సీఎం అవుతారని చెప్పి ఘంటాపథంగా చెప్పాడు. ఎత్తిపోతల పథకము. టాటా ఐపీఎల్ 17 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది, ఆమె ఎవరో ఓనరు జాతకం బ్రహ్మాండంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఎత్తిపోతల పథకము. మూడోది ఏంది, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2024 కూడా కాదు 2029లో కూడా జగనే సీఎం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా ఎత్తిపోతల పథకమే. ఏది జరిగిందని సార్ అతని మాటలు నమ్మడానికి? వాడు ఏదైనా చెప్తే అది డెఫినెట్గా ఎదురు తిరుగుతుంది. అది ఇంకా లాస్ట్కు ఇప్పుడు నాగ చైతన్య సమంత వారి వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు పోనీ ఒకరి విషయాలని బహిర్గతం చేయడానికి ఇతనికి ఏం రైట్ ఉంది సార్? ఒకరి కుటుంబ విషయాలు బహిర్గతంగా వీడియోలు చేయడానికి ఇతనికి ఏమి హక్కు ఉంది? అది ఎవరైనా సరే సార్, రాజకీయ నాయకులైనా సరే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ప్రైవసీ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. అది వారి ఇష్టాల పూర్వకంగా జరుగుతూ ఉంటుంది. ఏమి రైట్ ఉంటుంది అని చెప్పేసి ఇతని జాతకాలు చెప్తాను. జరిగినాక మాట్లాడినా అర్థం ఉంది. ఇప్పుడు నాగ చైతన్య సమంత గారు వారి వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఓకే, ఎనీహౌ ఏది జరిగినప్పటికీ నాగ చైతన్య గారు ఇంకో డెసిషన్ తీసుకున్నారు, నా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ధూళిపాల శోభిత గారిని వివాహం చేసుకోవడం జరిగింది. ఎంగేజ్మెంట్ అవ్వింది, వివాహం కాదు ఎంగేజ్మెంట్ అయ్యింది. అయిన తర్వాత ఇంకా పెళ్లి కూడా కాకుండానే 3 ఏళ్ల తర్వాత వీళ్ళు విడిపోతారని చెప్పి చెప్పడం అంటే ఏ చెప్పుతో కొట్టాలి సార్ ఇతన్ని? ఏ చెప్పుతో కొట్టాలని నేను అడుగుతా ఉన్నాను సార్. కరెక్ట్. ఇప్పుడు నిన్నెవరు అడిగారు వాళ్ళిద్దరి జాతకం చెప్పమని? ఇది ఎంతవరకు అంటే కరెక్ట్ సార్? సొసైటీలో ఇతను ఏ విధంగా తీసుకొని వెళ్తున్నాడు? ఒక శాస్త్రాన్ని, ఒక జ్యోతిష్య శాస్త్రాన్ని అడ్డం పెట్టేసుకొని విచ్చలివిడిగా డబ్బులు దోచేసుకుంటూ ప్రజల నుంచి అపాయింట్మెంట్లు అని చెప్పేసి, కన్సల్టేషన్ ఫీజులు అని చెప్పేసి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి తన వ్యక్తిగత పరిచయాల ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఏదో ముందే జరిగిపోతుందని చెప్పి ఒక మాఫియా నడిపించుకుంటూ ఈ విధంగా చేయడం వరకు ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేదో వర్షం కురిసిన రాత్రి అని ఏదో అంటున్నారు ఇందాక. నాకు అర్థం కావట్లేదు సార్. ఈ వేణుస్వామి గారు వీడి పెళ్ళం వీళ్ళిద్దరే కలిసి ఉంటారు. ఇంకా ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏ జంటలు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ విడిపోతారు. అంటే బ్రహ్మ ఈడొక్కడికే, వీళ్ళిద్దరికి బ్రహ్మముడి వేశారు. ఈడి పెళ్ళం వీళ్ళిద్దరు కలిసి కాపురం జీవితాంతం చేస్తారు. మిగతా వాళ్ళంతా ఈరోజు పెళ్లి చేసుకుని రేపు శోభన ఎల్లుండి ఏడాకులు. అంతేగా వేణుస్వామి చెప్పేది. వీడు బతికేది సినీ ఇండస్ట్రీ మీద, రాజకీయాలను నమ్ముకొని. వీడు ఎక్కడెక్కడ ఏ పప్పులో ఏం చేస్తాడో అన్నీ కూడా వివరాలతో వచ్చినాయి. ఏపీలో జగన్ గెలుస్తాడు అని చెప్పింది వీడే, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పింది వీడే, ఐపీఎల్లో హైదరాబాద్ గెలుస్తుంది అని చెప్పింది వీడే, వరల్డ్ కప్ ఇండియా కొడుతుంది అని చెప్పింది వీడే. దువ్వాడ మాదిరి విషయం ఏమైనా చెప్పాడా? దూసుకుపోతున్న దువ్వాడ, రంకెలేస్తున్న రాంబాబు, కాంబాబు. మరి వీళ్ళ గురించి ఏం చెప్పడు. రాంబాబు ఎవరు? అమ్మటి రాంబాబు, సంజన, సుకన్య, గంట, గోరంట్ల మాధవ్ వీడియో కాల్స్. వాళ్ళ గురించి ఏమైనా చెప్పాడా? 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రోడైన విజయసాయి రెడ్డి మళ్ళీ 60 ఏళ్ల వయసులో తాను ఏంటో నిరూపించుకోవాలి అనుకుంటున్న దువ్వాడ. చూస్తే వీళ్ళ ఏజ్లు చూస్తుంటే 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రోళ్ళు అయిపోతున్నారు. వీళ్ళ గురించి మాట్లాడు, వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడు, సినీ ఇండస్ట్రీ గురించి. ఇక్కడ కేసీఆర్ గెలవాలా, అక్కడ జగన్ గెలవాలా, నేను మాత్రం బ్రహ్మాండంగా నా పెళ్ళంతో కాపురం చేయాలా, మిగతా వాళ్ళందరూ ఎడాకుని తీసుకుంటారు, విడిపోతారు. అసలు పైన అధినాయకుడి దగ్గర నుంచి కింద వరకు చూస్తుంటే వైసీపీలో అన్నీ అసలు ఆచారాలే కనపడట్లేదు, అన్ని వ్యభిచారాలు తప్ప. ఆచారాలు అసలు లేవు, వ్యభిచారాలు మాత్రమే కనపడుతున్నాయి. వీళ్ళు అధికారంలో ఉన్నంతకాలం రాబందుల్లో పీక తిన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని టైంలో కామందుల్లాగా, ఇక చూడండి 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రాళ్ళలాగా 60 ఏళ్ల వయసులో పిల్లల్ని కంటం ఏందండి?
ఆమె ఇంకా నయం ఆమె దళిత మహిళ అని కోర్టులో కేసేసింది. మరి ఏమో చూడండి, 60 ఏళ్ల వయసులో ఒప్పుకుంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటుందేమో. వాడు దువ్వాడగాడు ఉంటున్న పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు వాడు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లిడు వచ్చిన వాళ్ళు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఓకే, వీళ్ళ ఇంట్లో ఆమెను తీసుకొని వచ్చాడు, ఉంచుకున్న దాన్ని తీసుకొని వచ్చి ఆ ఇంట్లో పెట్టాడు. ఓకే, వాడు నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆమె కూడా మాట్లాడుతుంది బూతులు. ఎవరు? ఆ మాధురి కూడా బూతులు మాట్లాడుతుంది. వాడి సపోర్ట్ ఉంది కదా, అది చెప్పినట్టే ఈడేంటున్నాడు. ఎక్కడైనా పెళ్ళని చెప్తే వంట వండటం కానీ బూతులు మాట్లాడడం కానీ అవన్నీ చూసాం. కానీ సొంత పెళ్ళాన్ని బూతులు తిడతా ఉంచుకున్న దానికి సపోర్ట్ చేసేవాడిని ఈ దరిద్రునే చూసాం. మీరు చెప్పండి, అధికారంలో ఉన్నంత కాలం రాబందులు, అధికారం పోయినాక కామాంధులు అంటున్నారు కిరణ్ గారు. సార్ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు మామూలుగా ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది సార్, దూకుడు మూవీలో, ఈ దూకుడు సాటెవడు అని. ఓకే, ఇదేదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ కొట్టాలన్న విధంగా ఏదో పథకాలు ఇస్తారు, ఫస్ట్ ప్రైజ్లు ఇస్తారు, లేకపోతే పదవులు ఇస్తారన్న చందంగా ఒకరి నుంచి ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారు సార్. అంటే ఇలా పెట్టుకున్న వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి కూడా పదవులు తీరా చూస్తే ఈ పదవులన్నీ కూడా ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకే వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలు అనేది ప్రజలకు ఒక బలమైన అనుమానం వచ్చేస్తా ఉంది సార్. కరెక్టే కదా, వీళ్ళందరికీ పదవులు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వేణుస్వామి ఉన్నాడు, ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాసు మాధురి గారు ఎప్పుడు వివాహం చేసుకుంటారు, లేకపోతే ఎప్పుడు మళ్ళా కొత్త బిడ్డకు జన్మనిస్తారు, ఇవన్నీ చెప్పాలి కదా సార్. ఈ పనికిమాలోడు, ఈ వేణుస్వామి అనే పనికిమాలోడు ఇలాంటివే సార్ సమాజానికి చెప్పాల్సినది. ఒక శాస్త్రాన్ని సమాజ అభ్యుదయ తోడ్పాటుకు ఉపయోగపడాలి, కానీ ఇలాంటివే సార్. ఆడింగా ఎంగేజ్మెంట్ పెళ్లి కూడా కాలేదు నాగ చైతన్య గారికి ధూళిపాల శోభిత గారికి, అప్పుడే 3 ఏళ్ల తర్వాత విడిపోతారని చెప్పడము శకునిపక్షి కాదా సార్ వీడు? ఏమనాలి సార్? ఇప్పుడు ఈ విషయం పైన కూడా నాగార్జున గారు కూడా చాలా సీరియస్ అయ్యారు సార్. అక్కినే నాగార్జున గారు కూడా ఫోన్ చేసి వేణుస్వామి గారికి చాలా సీరియస్ అయ్యారు. ఓకే, నువ్వు ఇదే తరహాలో ముందుకు పోతే నీకు జరిగే శాస్త్రి జరుగుతుంది శాస్త్రబద్ధంగా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ అభిమానులు ఊరుకోరు. ఇంకా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంజనా సుకన్య గారు ఎవరని చెప్పేసి తర్జనా భర్జన పడతా ఉన్నారు. అవును, ఒక్కసారి చెప్పవా ఆ జాతకం ఏందో చెప్పి వాళ్ళని బయటికి రప్పించు, వాళ్ళని శాస్త్రబద్ధంగానే బయటికి రప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తం చూస్తారు కదా ఆ సంజన ఎవరు, ఆ సుకన్య ఎవరు. ఇప్పుడేమో దువ్వాడ శ్రీనివాస్ మాధురి జాతకం చెప్పావు, అడగకపోయినా కూడా నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేసుకుని జాతకాలు చెప్తావు. ఇప్పుడు జరుగుతున్న దాని మీద జాతకం చెప్పు, వాళ్ళ భవిష్యత్తు చెప్పు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు మాధురి ఇప్పుడు ఆయన విడాకులు ఇస్తా అని చెప్పేసి మొదటి భార్యగా అంటా ఉన్నాడు, ఇస్తాడా లేదా? అసలు ఏం జరగబోతుంది ఈ పరిణామాలలో? నెక్స్ట్ ఏం జరగబోతుంది చెప్పు. అది చెప్పకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేర నిధులు వస్తాయి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా, ఏ విధంగా ముందుకు పోతే, ఏ పూజలు చేస్తే ముందుకు పోతుంది, ఇవి చెప్పు నాయన. ఇప్పుడు నాగ చైతన్య శోభిత గురించి నీకెందుకు? నీకు వచ్చిన నొప్పి ఏంది వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటే? మీరు చెప్పండి, దువ్వాడ శ్రీనివాసు మాధురి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందో చెప్తాడా వేణుస్వామి? అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి? శోభిత గురించి నాగ చైతన్య గురించి మాట్లాడింది నేను కాదు, ఆ పనికి మాలినోడు వేణుస్వామి గాడు. అదే ఆ వేణుస్వామి. వాళ్ళిద్దరికి 60 ఏళ్ల వయసులో ఆ మాధురికి అది పెళ్లి చేసుకునే టైప్ కాదు. మామూలుగా ఆల్రెడీ ఇంతకుముందు పోలీసు అధికారులని 2 డ్రైవర్లని సంవత్సరానికి ఒకళ్ళు మార్చే టైప్ అది. వీడికి మరి దానిలో ఏం నచ్చిందో ఏమో, ఆ టిక్ టాక్లో సాంగ్స్ పెట్టుకుంటా మరి ఏమన్నా డ్యాన్సులు. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేస్తా ఉంది. ఇప్పుడు భారతి గారికి ఎసురు పెట్టింది. ఏమని? ఏంది అసలు? ఇప్పుడు నేను జగనన్న కోసమే 2022 అక్టోబర్లో నేను పార్టీలో జాయిన్ అయినాను, పార్టీలో జాయిన్ అయిన వెంబడే నన్ను గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు పదవి ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. జగనన్న అంటే నాకు చాలా ఇష్టం, జగనన్న అంటే నాకు చాలా ఇష్టము, జగనన్న కోసం ఏదైనా చేస్తాను అంటుంది. ఇప్పుడు భారతి గారి పరిస్థితి ఏంటి సార్? భారతి గారి పరిస్థితి కాదు, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు జగనన్న కొట్టుకుంటే నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఈమె ఇంతటితో ఆగుతుందా? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు ఈ రోజు తెలిసింది కాబట్టి దువ్వాడ శ్రీనివాసు, రేపు ఏం జరగబోతుందో మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తలుస్తా ఉంది పదే జగనన్న కోసం ఏదైనా చేస్తాను, జగనన్న అంటే ఇష్టము నాకు అని. అంటే ఏంది నెక్స్ట్ జగనన్నేనా? ఇప్పటికే ప్రతిపక్ష హోదా లేకుండా జగనన్న చాలా బాధపడుతున్నాడు. జగనన్న ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటే శవం కనపడాలి అనే పరిస్థితి వచ్చింది. నువ్వు చూస్తే ఇలా తీరా రంకెలేస్తా ఉంటివి, నాకు జగనన్న అంటే ఇష్టము, జగనన్న అంటే అది, జగనన్న అంటే ఇది అని.
నాకు పార్టీలోకి జాయిన్ అయిన వెంటనే పదవి ఇచ్చాడు జగనన్న చూసి నన్ను అని. నువ్వు ఇదే తరహాలో ముందుకు పోతే జగనన్న అభిమానుల తరపున హెచ్చరిస్తున్నా నేను. ఇదే తరహాలో నువ్వు ముందుకు పోతే మాధురి గారు పద్ధతి కాదు, భారతి గారు వాళ్ళ కుటుంబము బాగా ఉంది, వాళ్ళ అన్యోన్య దాంపత్య జీవితము, వాళ్ళ కుటుంబంలో జరిగిన పరిణామాలు గతంలో చూసాము, వాళ్ళ ఆదర్శ దంపతులు, వాళ్ళ జోలికి వెళ్ళావు అంటే నేను బాగుండదు నీకు అని చెప్పి కూడా నేను ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను. ఓకే అండి, మీకు అర్థమైందా నేను అడిగింది? వేణుస్వామి గారు ఈ దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లడు పుడతాడా చెప్పగలరా? ఇప్పుడు చెప్పాలా, వాడే చెప్పాలి. అడగండి, చెప్పు. పనికిమాలోడా కొత్తగా పెళ్లి చేసుకునే నాగ చైతన్య, ధూళిపాళ్ల శోభిత ఇద్దరూ కూడా కలకాలం బాగుండాలి అని చెప్పి ఆశీర్వదించాల్సిన వయసు నీది. ఎప్పుడు విడాకులు తీసుకుంటారు, ఏం చేస్తారు, ఎక్కడ కొంపలు కూలుద్దామా, రెండు రాష్ట్రాలని సర్వనాశనం చేసే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ వచ్చింది, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది అని నీ నోటితో ఏది చెప్పినా జరగదు అని చెప్పి నేను పొద్దున కూడా చెప్పా. ఈడు చెప్పాడు అంటే అది జరగదు. నాగ చైతన్య కానీ శోభిత కానీ జీవితాంతం కలకాలం చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పి సింపుల్గా చెప్పగలను. వాళ్ళు సెలబ్రిటీల జోలికి ఎందుకండి వెళ్తాడు వీడు? సార్ మాఫియా సార్, నేను క్లియర్ కట్గా చెప్పా, గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను సార్. ఏంటంటే ఈ వేణుస్వామి అనేటువంటి వ్యక్తి తనకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయాలతో ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాడు సార్. ఈయన వెనకల కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం అయితే ఉంది సార్. ఏంటంటే ఈ ఒకరిని ఇద్దరిని సెలబ్రిటీలని జరిగింది అంటే ఆ ఇష్యూ జనాల్లో ఒక నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చినప్పుడు ఏంది, వేణుస్వామి చెప్తే జాతకం నిజమైపోతుంది, వేణుస్వామి చెప్తే పెళ్ళిళ్ళు అవుతాయి, వేణుస్వామి చెప్తే విడాకులు అవుతాయి, వేణుస్వామి చెప్తే పిల్లలు పుడతారు, వేణుస్వామి చెప్తే సీఎంలు అవుతారు, వేణుస్వామి చెప్తే సీఎంలుగా పోతారు. ఈ తరహాలో జనాల్లోకి ఒక తీసుకొని వెళ్తాడు సార్. ఇమేజ్ను తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు, దీన్ని వ్యాపారంగా మలుచుకుంటాడు. దీని వెనకాల పెట్టుబడి అంతా కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. ఆ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇతను ఇంత బహిర్గతంగా ఇంత వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాడా సార్? ఏ మెట్టుతో కొట్టాలి సార్ ఇతన్ని? ఇలాంటివే నువ్వు రాష్ట్రంలో ఈ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని చెప్పాల్సిన ఇవేనా? శాస్త్రం దేనికి ఉంది సార్? సమాజ అభ్యుదయతో పాటు నువ్వేదైనా సలహాలు ఇవ్వు. అంతేకాకోకుండా వ్యక్తిగత ప్రైవసీ లైఫ్లోకి దూరేసి అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అంటే ఇప్పుడు నీ ప్రైవసీ లైఫ్ ఏం జరుగుతుంది చెప్పాలనా? నీ జాతకం ఏం చెప్తాము చెప్పండి. ఇప్పుడు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని పిచ్చి రాహు కేతవే నమః అని నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల్లో నీకు ఏదో ఒక గ్రహం నీచ స్థానంలోకి వస్తుంది. నీచ స్థానానికి వచ్చినప్పుడు గ్రహాలన్నీ మారిపోతాయి. ఇప్పుడు నీకు గురువు నీచంలో ఉన్నాడు, వాక్శుద్ధి లేదు. శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ కూర్చొని మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. నీ వీడియోలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి శుక్రుడు నీచ స్థానంలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు నీకు చంద్రుడు నీచ స్థానంలో ఉన్నాడు, మనస్సు చంచలంగా ఉంది, అంటే ఒక స్థిరంగా లేదు, చంచలత్వంతో ఉంది. ఇప్పుడు చంద్రుడి నీచ స్థానంలో ఉండే గురువు శని. మామూలుగా పంచాంగాలు చెప్పేది గురువు శని. గురువు సంవత్సరం పాటు ఒకే రాశిలో ఉంటాడు, శని 2.5 సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉంటాడు. వీటిని ఆధారంగా చేసుకొని జాతకాలు చెప్తారు పంచాంగంలో. మరి ఇప్పుడు నీ పంచాంగం ఏం చెప్పాలన్నా నీ జాతకం మాకు పంపించు, నేను చెప్తా ఏ గ్రహాలు ఏ స్థానాలు ఉన్నాయి, భక్తి విభుక్తి ప్రత్యయ విభుక్తి, దీని ప్రకారము నీకు ఏ దశ నడుస్తుంది, రాబోయే రోజులు ఏం దశ నడవబోతుంది కూడా మేము చెప్తాము. మేము కూడా చెప్తాము. ఎవరికి చెప్తారు సార్ ఇతను? ఇలాంటి వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా సార్? ఏ రోజైనా ఇతను ఎవరికైనా ఏమైనా చేశాడా? పిల్లికి బిచ్చం వేసాడా? 70 కోట్ల రూపాయలు సంపాదించాడంట సార్ కేవలం ఇలాంటి పనుల వల్ల. టాక్ ఇండస్ట్రీ వర్గాల్లోనే టాక్ వేణుస్వామి సంపాదించిన డబ్బు విదేశాలకు, గతంలో రష్మిక మందనకు పూజ చేశాను, తర్వాత ఈ డింపుల్ హయాతికి చేశాడు అని చెప్పేసి వీళ్ళ వీడియోలు పెట్టుకోవడము, సెలబ్రిటీలని టార్గెట్ చేసుకోవడం, డబ్బులు సంపాదించడము. ప్రజలంతా మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు ఏంటంటే ఇలాంటి పెద్ద స్వామి అని చెప్పేసి నమ్మేసి కన్సల్టేషన్ ఫీజులు ఒక జాతకం చెప్పించుకోవడానికి 5,000 రూపాయలు, మళ్ళీ కన్సల్టేషన్ సపరేట్ ఫీజు, 3 నెలల వరకు అపాయింట్మెంట్లో ఉండవంట. ఇది ఒక డొల్లా. అసలు 3 నెలలు ఏంది సార్? ఏమన్నా పెద్ద ఇదే? రోజు కాడిగానే తిరుగుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి కంటే గొప్పవాడు సరేనా? నాస్ట్రాడోమస్ అని ఒక ఆయన ఉన్నాడు గ్రీసులో సంబంధించి, అతను కూడా మంచి జాతకాలంటే భవిష్యత్ కాలం అని చెప్పేటువంటి వ్యక్తి. ఓళ్ళకంటే గొప్పవాడా ఈ మనిషి? ఎన్ని పనికి మాలిన మాటలు, పనికిరాని చేష్టలు, అంతమించి ఏం లేదు సార్. వేణుస్వామి ఇదే తరహాలో నువ్వు మళ్ళా కాంట్రవర్సీ ఎవరన్నా వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి జాతకాలు చెప్తే నీకు దవడలు దన్నని అనిపించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను సార్. చెప్పండి. షణ్ముఖ్ గారు అంటున్నారు మాధురి గారికి జగనన్న కూడా చాలా ఇష్టం అంట. జగనన్న అంటే కూడా చాలా ఇష్టం. వాళ్ళ గురించి చెప్తాడేమన్నా? వాళ్ళిద్దరి గురించి ఏమన్నా చెప్తాడా వేణుస్వామి?
బతుకుతాడా ఈడు? ఆ, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్ గురించి ఎవరన్నా ఇట్లాగ మాట్లాడితే నాగ చైతన్య గురించి చెప్పాడు. అదే జగన్ గురించి చెప్పి ఒకరోజు బతకమని చెప్పండి, వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే హైదరాబాద్లోనే ఉంటారు, ఓకే నైట్కి నైట్ లేపేస్తారు అండి ఓకే అని బతకగల జగన్మోహన్ రెడ్డిని అని. అక్కడ బిస్కెట్లు తినేవాడు ఈడు. సరే ఏం చెప్ సార్ ఇతను ఏంటంటే పబ్బులకి వెళ్ళటం, ఈడికి ఒక పబ్బు ఉంది కానీ ఈడు మందు అలవాటు. రాజకీయ నాయకులు కానీ సినీ పెద్దలు కానీ ఎవరు ఏ పబ్బుకి వస్తారో తెలుసుకుంటాడు. అక్కడికి వెళ్ళటం, వాళ్ళు 2-3 పెగ్గులు తాగిన దాకా కూర్చోవటం, అప్పుడు వాళ్ళ కష్టాలు కానీ బాధలు కానీ వాళ్ళకున్న సమస్యలు కానీ ఏదన్నా చెప్పుకుంటుంటే వింటూ ఉంటాడు. మీ కష్టాలు బాధలు నేను తీరుస్తాను, నేను పూజలు చేస్తాను అని చెప్పి ఆ రకంగా సంపాదించాడు. సరే వేణుస్వామి కంక్లూజన్ ఇవ్వండి. ఇటువంటి చెప్తున్న వేణుస్వామికి ఏం చెప్తారు మీరు? ఇంక చెప్పేది ఏం లేదు సార్, వాడు ఏడ కనపడితే ఆడ చెప్పు తీసుకొని కొట్టమే. ఆడ మేము అభిమానులు అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే వాడు మాట్లాడే మాటలకి మాకే బాధేస్తుంది. ఓకే. నాగ చైతన్య సమంత ఎందుకు విడిపోయారు దానికి కారణం ఎవడో కూడా ఈడికి తెలుసు. ఆ, సమంత నాగ చైతన్యం విడిపోయారు అంటే దానికి కారణం కేటీఆర్ గారు. ఓకే నువ్వు దాని గురించి నువ్వేమన్నా మాట్లాడగలవా? కేటీఆర్ గారి గురించి ఎందుకు నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వు మగాడివి జాతకాలు చెప్పేవాడివి అయితే కేటీఆర్ గురించి మాట్లాడు. ఆ మాట్లాడే దమ్ము లేదు. కేటీఆర్ గురించి జగన్ గురించి మాట్లాడమనండి. మాట్లాడు. వాళ్ళు వేసిన బిస్కెట్లు తింటా వాళ్ళని చూసుకొని ఈరోజు రాజకీయంగా కానీ సినీ ఇండస్ట్రీలో కానీ ₹1 సంపాదిస్తున్నాడు అంటే. ఇప్పుడు నిన్న నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని చంపేస్తాడు, ఎక్కడ ప్రెస్ మీట్ పెడతాకు వస్తాడు వేణుస్వామి చెప్పగలరా? సార్ ఒకవైపు శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఈ పరిస్థితులు తెలియదా? విజయసాయి రెడ్డి చేసింది కానీ దువ్వాడ చేసింది కానీ అసలు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా ఇలాంటి పనికిమాల పనులు చేస్తుంటే కనీసం ఏమన్నా వార్నింగ్ ఇస్తున్నాడు? అది కాదు అడిగింది. నేను అడిగింది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి శవాన్ని తీస్తాడు ఏపీలో? బెంగళూరు నుంచి మళ్ళీ రావాలి కదా ఇప్పుడు ఏపీకి, మీకు ఆల్రెడీ పెట్టాలి కదా. సో ఎవరి శవాన్ని? జగన్మోహన్ రెడ్డి మీద జాతకాలు చెప్పటం కానీ అతన్ని ఎవరెవరు చంపాలనుకుంటున్నాడు, 100 కోట్ల ప్లాన్ ఏంటి అనే విషయాల మీద మాట్లాడడం. మళ్ళీ ఇప్పుడు జాతకం చెప్పండి 29లో ఎవరు వస్తారు వేణుస్వామి అంటే జగనే వస్తాడు. ఎవరు చెప్పారా నీకంటే జగనే చెప్పాడు అంటాడు. అది అడగండి, ఆ విషయం అడగండి, ఆ విషయం అడగండి. 2029లో ఏపీలో ఎవరు వస్తారు? జగనే వస్తాడు. రేపు 29 తెలంగాణ ఎలక్షన్స్లో ఎవరు వస్తారు? సరే 29లో కానీ 28లో కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్తాడు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో కలిసిపోయింది అన్న విషయం మరి వస్తుందని చెప్పాడంటే రాదు. కానీ వచ్చింది అని వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయిగా ఆ మాట చెప్తే, దానికోసమైనా మాట చెప్తాడు. వేణుస్వామికి కంక్లూజన్ ఇవ్వండి, ఏం చెప్తారు సార్? వేణుస్వామి అనేటువంటి వ్యక్తి వేణువు ఫ్లూట్ ఊదుతాడు తప్పితే ఆ ఫ్లూటులో రాగాలు ఉండవు, అంత డొల్లా. వేణుస్వామి అనేటువంటి వ్యక్తి ప్రజల డబ్బుతో బతికేటువంటి వ్యక్తి. అతను ఒక శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఒక జ్యోతిష్య శాస్త్రం, పవిత్రమైన జ్యోతిష్య శాస్త్రాన్ని ఋషులు అందించినటువంటి శాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. సమాజ అభ్యుదయ తోడ్పాటుకు ఉపయోగపడాల్సినటువంటి జ్యోతిష్య శాస్త్రము తన వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నాడనేది దీంట్లో తేటతెల్లమవుతా ఉంది అతను చెప్పిన విషయాల పట్ల. కాబట్టి వేణుస్వామి అనేటువంటి వ్యక్తి ఇదే తరహాలో ముందుకు పోతే నీకు సినిమా చూపిస్తాం అనేది అయితే ఖచ్చితంగా చెప్తాను. ఓకే థ్యాంక్ యూ అండి. డిబేట్కి వచ్చినందుకు ఇద్దరికి ధన్యవాదాలండి. నమస్తే అండి.